ఇవాళ ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేసి 60 ఏళ్ళు అరిగోసబడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడిప్పుడే మన రైతులకు వచ్చినటువంటి పంటకు నిండుగా ప్రభుత్వం కొని పైసలు ఇస్తున్నది. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడిప్పుడే జరుగుతున్నది. 60 ఏళ్ళు అరిగోసబడ్డటువంటి రైతు కొంత ఇప్పుడు తెరిపినబడుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణలో మనం గమనిస్తున్నాం. మరి అటువంటి పరిస్థితులలో ఇవాళ చక్కటి రైతు విధానాలతోని దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. 15వ పొజిషన్లో ఉంటుంది మనం వరి పంటలో. కానీ ఇవాళ పంజాబ్ తర్వాత 2వ స్థానానికి దేశంలో వచ్చినామంటే అది కేవలం మన మంచి విధానాలతోని వ్యవసాయానికి ఫ్రెండ్లీగా ఉండే మన పాలసీలతోనే అది సాధ్యమైందని చెప్పి మనందరం కూడా సంబరంగా ఉన్నాం. రైతు బంధు అనేటటువంటిది దేశంలో ఎక్కడా లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినాక చాలా మంది నకలు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఇచ్చినట్టుగా రైతుకి ఎవరు కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. రైతుకి వ్యవసాయం పండగ అవ్వాలంటే నీళ్లు ఉండాలి, మంచి విత్తనాలు ఉండాలి, ఎరువులు ఉండాలి, తర్వాత వచ్చినటువంటి పంటను కొనేటటువంటి ప్రభుత్వాలు ఉండాలి. అన్నిటికన్నా మించి మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ ఉండాలి. నాణ్యమైనటువంటి విద్యుత్ లేక మన తెలంగాణలో బోర్బావుల మీద ఆధారపడ్డటువంటి రైతాంగం అనేక సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ కూడా తెలంగాణలో 27.5 లక్షల మంది రైతులు బోర్లకు మోటార్లు పెట్టుకొని వాటి ద్వారా వ్యవసాయం చేసుకుంటారు. మనం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయతోని కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీటిని పెంచుకున్నాం, నీటి మట్టాన్ని పెంచుకున్నాం. కాబట్టి ఇవాళ బోర్లన్నీ నిండుగా నీళ్లు వస్తున్నాయి. అంటే ఆ బోర్లకు ఉండేటటువంటి మోటార్లకు ఉచితంగా మనం 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. దానివల్ల రైతుకి ఏం లాభం జరుగుతున్నది? ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు బటన్ ఒత్తితే ఆ పంపు నీళ్లు వస్తుంది, దాంతోనే ఆయన మడి వారుతుంది. అది మనం చేస్తున్నటువంటి పని. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్ననే రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసిపోయినారు. కానీ నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాలను చూస్తా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ అంతా కూడా బోగస్ అన్నది వాళ్ళ తెలంగాణ రైతులకు అర్థమైంది. వాళ్ళ అసలు ఉద్దేశం ఏందన్నది వాళ్ళ అధ్యక్షుడు ఇలా అమెరికాలో బయట పెట్టిండు. ఏమంటాడు ఆయన? ఎందుకు ఉచిత విద్యుత్ రైతులకు ఎందుకు అంటాడు? వ్యవసాయానికి మరి వ్యాపారవేత్తలకు ఇవ్వాలనా? జూబ్లీహిల్స్ లో మీ ఇంట్లో ఇవ్వాలనా 24 గంటలు? రైతులకు ఎందుకు వద్దు? ఎందుకోసం అడుగుతున్నారు రైతులకు ఇవ్వద్దని? రైతులు మాట్లాడలేరని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? అదే వ్యాపారవేత్తలకు బంధు పెట్టమని అడుగు ధైర్యం ఉంటే అడుగుతారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇక్కడ వ్యాపారవేత్తలకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నారని ప్రశ్న వేస్తారా? మరి రైతుల కోసం మాత్రం ఎటువడతాడు ఎట్లా మాట్లాడతారు మీరు? తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రైతులకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతుల కోసం నిరంతరం కష్టపడి ఒక పక్క భూ రికార్డులు ప్రక్షాళన చేసి, ఇంకొక పక్క విద్యుత్ ఉత్పత్తిని పెంచి, ఇంకొక పక్క ట్రాన్స్ఫర్మేషన్ సరిచేసి సబ్ స్టేషన్లు కట్టి 1,00,000 కోట్ల పైచిలకు విద్యుత్ వ్యవస్థను మంచిగా చేయడానికి మనం వచ్చిన తర్వాత పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచిగా చేసుకున్నాం. ఇవాళ బాగా పండ్లిక్కించుకుంటా మాట్లాడే కాంగ్రెస్ నాయకులు 60 ఏళ్ళు పాలన చేసిండ్రు టీడీపీ కాంగ్రెస్ కలిపి. ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు ఆ 2 పార్టీలలో ఉన్నాడు. ఆయన ఉన్న ఆ 2 పార్టీలు కూడా రైతులకు ఏనాడు ఏం చేయలేదు. ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం, 60 ఏళ్లలో 7,000 మెగావాట్లు విద్యుత్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసింది. కానీ ఈ 9 ఏళ్లలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదనంగా 10,000 మెగావాట్ల ఉత్పత్తి మనం సాధించుకోవడం జరిగింది. ఆనాడు కరెంటు తక్కువ ఉండి రైతు దిగులుగా ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉండే, ఇవాళ విద్యుత్ అదనంగా ఉండి మిగులు రాష్ట్రంగా తెలంగాణ మారిందని సగర్వంగా మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి మిగులు రాష్ట్రంలో రైతులకు మేము కడుపు నిండా కరెంట్ ఇచ్చుకుంటాం, 24 గంటలు ఇచ్చుకుంటాం. మీకెందుకు కడుపు మంట? రైతు బాగుంటే, రైతు పొలాల్లో పంటలు వండితే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కండ్ల మంట అని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. రైతు ఎప్పుడు మీ మీద ఆధారపడాలా? రైతు ఎప్పుడు మీకోసమే ఎదురు చూడాలనా? రైతు ఎప్పుడు మొగులకు ముఖం పెట్టాలనా? అవన్నీ బాధలు రైతుకు తప్పాలనే
కేసీఆర్ గారు ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండ్రు. అవన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిన్న రేవు తలవాలంటారు. 3 పూటల అన్నం పెట్టే రైతుకు 3 గంటలు కరెంట్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి గారిని మరి ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని చెప్పి మేము ఇవాళ తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నాం. ఊర్లకు అవసరం లేదట. వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు, ఎందుకోసం ఇవ్వాలి 24 గంటలు? ఈయన నిన్న లెక్క చెప్పిండు అమెరికాలో, ఎవరికి అర్థం కాకుండా. ఎకరం ఉన్నోళ్ళకు 1 గంట ఇవ్వాలి, 3 ఎకరం ఉన్నోళ్ళకు 3 గంటలు ఇవ్వాలి. మరి అదేం లెక్కనో ఆయనకి ఎద్దు తెలుసా, వ్యవసాయం తెలుసా, ఏం అర్థమయ్యే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినాక వేల మంది రైతులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు పెట్టి అన్నారు, ఈయనకి ఏం తెలుసు వ్యవసాయం అని మాట్లాడుతున్నాడు, ఈయనకి ఏం తెలుసు మా బాధ అని మాట్లాడుతున్నాడు. మేము ఇన్ని రోజులు ఏడ్చినాం కళ్ళకు, కానీ ఇవాళ నిండుగా కరెంట్ వస్తున్నది, రాత్రి ఇంట్లో పడుకుంటున్నామని. ఆనాడు కాంగ్రెస్ పాలనలో మా రైతులకు గుర్తున్నది, అర్ధరాత్రి కరెంట్ వస్తే పోయి పాములు తేలుగుట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉండే. ఇవాళ అట్లా లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, మీరే అసెంబ్లీలో మాట్లాడుకుంటా అన్నారు, మా కుటుంబంలో ఒక సభ్యుడు చచ్చిపోతేనే కరెంటు వాళ్ళని బతిమలాడుకొని మేము వేసుకున్నాం, నీళ్ళు వచ్చినాయని ఆనాడు అని మళ్ళా ఇవాళ మాట ఎట్లా మారుస్తారు? మీరు బేషరతుగా రైతుల క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తిరగకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా ఇసుక మాఫియా, శాండ్ ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, శాండ్ మన ల్యాండ్ మాఫియా ఉన్న మాఫియాలతోని బాగా ఒక్కొక్క ఎమ్మెల్యే 1000-2000 కోట్లకు పెరిగి ఇవాళ తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారు. డబ్బులు ఎక్కువై మనిషికి 1000 రూపాయలు తీసుకొచ్చి మంత్రిని తీసుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఈరోజు తరిమి కొట్టేది ఎందుకు? మన ఖమ్మంలో చూసిన కదా, బీఆర్ఎస్గా మార్చినప్పుడు బహిరంగ సభ పెడితే 40 ఎకరాలలో 20 ఎకరాల ఖాళీ కూర్చులు ఉన్నాయి. మా బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చినప్పుడు పల్లి బఠానీలు అమ్ముకుంటే ఎంతమంది వచ్చినా అంతమంది కూడా కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ దేశీయ నాయకులను పిలిచిండు. దాంతో అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఏదో చిన్న సాకు చూపించి ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ఒకటే కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను, నువ్వు ఇవాళ నిన్ననే ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు సీఎండీ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చినావు, మీరు అన్ని టీవీలలో వచ్చింది, పేపర్లో వచ్చింది, మీరు దాన్ని హైలైట్ చేయండి. 1 సంవత్సర కాలంగా మాకు జీతాలు వస్తలేవు, 25వ తారీఖు జీతాలు ఇస్తే మాకు పాల బిల్లు కానీ, మా ఇంటి లోన్ కానీ, మేము కొనుక్కున్న కారో స్కూటరో లోన్ ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకులో డిఫాల్టర్గా అవుతున్నాం. జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ట్రాన్స్కోన్ తీసుకొచ్చి 20 ఏళ్ళ కింద రిటైర్ అయిన ముసలి వాళ్ళని తీసుకొచ్చి సీఎండీగా ఇక్కడ సిపిడిఆర్ రఘుమారెడ్డి కానీ, అక్కడ గోపాలరావు అని 85 ఏళ్ళ మనిషి కార్లకి వెళ్ళి 3 దింపాలి, లిఫ్ట్లకి వెళ్ళి, లిఫ్ట్లకి వెళ్ళి ఆఫీసులో 3 కూర్చోబెట్టాలి. ఇక్కడ ప్రభాకర్ రావు గారు ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు, నా వయసు పెరిగిపోయింది, ఆరోగ్యం బాగాలేదు, మీకు దండం పెడితే నన్ను రిలీవ్ చేయమంటే ఆయనని చేస్తలేరు. ఈ ముసలి ఆఫీసర్లో పెడితే ఎవడు గ్రౌండ్లో రియాలిటీ చేసుకోడు, ఎవడు సర్వే చేసుకోడు, రివ్యూ చేయడు. మా నల్గొండ జిల్లాలో, భువనగిరి జిల్లాలో కానీ తెలంగాణలో ఎక్కడికైనా పోదాం, 10 గంటల కరెంటు నువ్వు ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడే సబ్స్టేషన్లోనే రాజీనామా చేస్తా, నువ్వు లేకపోతే అక్కడనే రాజీనామా చేయాలి. ఇస్తున్నామని చెప్తుంది. మరి నేను చెప్తున్నానా, నాకు వాళ్ళకి పదవులు ముఖ్యమో, రాహుల్ గాంధీ రాక మాకు పదవులు అంటే చెప్పుతో సమానం. నేను చెప్తున్నా సబ్స్టేషన్ పోదాం, ఉదాహరణకు అప్పాజిపేట సబ్స్టేషన్ నల్గొండ మండలం, నీ ఎమ్మెల్యేనే ఉన్నాడు అక్కడ. 8 నెలల 6 గంటలు ఇచ్చినట్టు అక్కడ లాగ్ బుక్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, 6 గంటలు ఇచ్చినట్టు చూపి నేను రాజీనామా చేస్తా, ఇప్పుడే పోదాం రమ్మను కేటీఆర్ని. ఎవడొస్తాడో రమ్మను. మొత్తం తెలంగాణ అరే 10 గంటలల్లా 10 సార్లు కట్ అయితే 10 గంటలు కూడా వస్తలేదు. నేను ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేస్తావా? నేను చేస్తా సబ్స్టేషన్ నుంచే, లేకపోతే ఇద్దరం పోయి ఢిల్లీకి పోయేద్దాం, స్పీకర్కి ఇచ్చొద్దాం రాజీనామా. ఏం మాట్లాడుతూ 10 గంటలు కూడా ఇస్తలేదు. ఉచిత కరెంటు దేశంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఉచిత కరెంట్ అంటే అప్పుడు అందరూ భయపడ్డారు. చంద్రబాబు నాయుడు వారు గదగద వణికిపోయి అలా కరెంటు రాదు, బట్టలు ఆరేసుకోవాలంటే బట్టలు కాదు కరెంటు ఇచ్చి చూపించి దేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలు కరెంట్ ఇస్తుందంటే, క్వాలిటీ కరెంట్ ఇస్తారా మీరు? ఉచిత కరెంట్ ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ అనుమతితో దేశంలో మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఇవాళ మిగిలిన బడ్జెట్తో ఉంటే 24 గంటలు ఇస్తే గ్రేటా? 24 గంటలు 100 సార్లు కట్ అవుతుంది. నేను రేపు మేనిఫెస్టో పెట్టి 24 గంటలు 3 ఫేజ్ కరెంటు 24 సెకండ్లు కట్ కాకుండా ఈ ముసలి ఆఫీసర్లను తీసేసి
ఐఏఎస్ ఆఫీసర్లు 100 మందికి పోస్టింగ్ లేవు. ఎందుకు రిటైర్డ్ అయ్యి 20 ఏళ్ళ తర్వాత నువ్వు వాళ్ళకి ఏం ధమాక్ పని చేస్తుంది? ఎందుకు 58 ఏళ్ళకి 60 ఏళ్ళకి గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ ఎందుకు పెట్టినంటే ఆ ఏజ్లో రాజకీయ నాయకుడైనా ఉద్యోగులైనా అలసిపోయి 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే ధమాక్ పనిచేయదు. అసలు ముసలోళ్ళు తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నావు కేసీఆర్? ఐఏఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు చేసే దోపిడీకి వీడు చేసే దొంగ అగ్రిమెంట్లకు ట్రాన్స్కోర్ దొంగ సంతకాలు పెట్టారని ఐఏఎస్లకు ఇస్తలేరు. 100 మంది ఐఏఎస్ ఖాళీగా ఉన్నారు. చూద్దాం పోయి లెక్క తీద్దాం. ఓకే సార్, ఓకే. మీ అంతా నీకు రామాయణం ఉంది, రామునికి సీత అరే చూసుకుందాం పట్రా, ఎన్నికలు చూసుకుందాం పట్టు. మరి నేను ఒకటే అంటున్నా మీకు, ఆయనకి ఇష్టం ఉన్న సబ్స్టేషన్ పోదాం. సిరిసిల్లలో ఉన్న ఏ సబ్స్టేషన్ కానీ పోదాం. కేసీఆర్ సిద్దిపేట పోదాం, గజ్వేల్ సబ్స్టేషన్ పోదాం. 24 గంటల కరెంట్ ఇచ్చినవా చూపి ఆ లాగ్ బుక్లో. మీ రైతులను అడుగు, మీ సర్పంచులే ఉన్నారు గజ్వేల్ సిద్దిపేటలో సిరిసిల్లలో. మీ సర్పంచ్ని రైతుల ముందర నిలబడిపోయి 24 గంటలు అడిగినట్టు ఒక్కరితో చెప్పి 1000 మంది ఉంటారు గ్రామాల, ఒక్కరితో 24 గంటలు చెప్పిస్తే నేను ఇవాళ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. మళ్ళీ రాజకీయాలు మాట్లాడా. టీఆర్ఎస్కు జీవితాంతం సేవ చేస్తా. నీకు కూడా ఆయన ఫ్లెక్సీ పెట్టి కేసీఆర్ కేటీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేస్తా. ఏం మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా.